కావ్య విషయంలో నిఖిల్ మనసు మార్చుకున్నాడు. అది 'బిగ్ బాస్' హౌస్‌లోనే మనందరికీ చెప్పాడు. కానీ నిఖిల్ విషయంలో కావ్య మనసు మార్చుకుందా అంటే మొన్న చూసిన లేటెస్ట్ ప్రోమోలో అయితే మార్చుకోలేదని అనిపిస్తుంది. కానీ అసలిప్పుడు ఒక కొత్త విషయం తెరపైకొచ్చింది. నిఖిల్, కావ్య మధ్య విభేదాలు రావడానికి ప్రధానంగా ఇరు కుటుంబాలని అర్థమవుతోంది. ముఖ్యంగా కావ్య వాళ్ళ కుటుంబం కారణంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలొచ్చాయన్న వార్త చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ బయటకొచ్చిన తర్వాత, నిఖిల్‌కి సంబంధించి కావ్య పేరెంట్స్ కూడా అంటే కావ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనసు మార్చుకున్నట్టు అర్థమవుతుంది. అంటే త్వరలోనే నిఖిల్, కావ్య మళ్ళీ కలుసుకోబోతున్నారా? అంటే వాళ్ళిద్దరి మధ్య కలుసుకున్నా, కలుసుకోకపోయినా ఒక మీట్ అనేది ఏర్పాటవ్వాలి. అయితే దానికి నిఖిల్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కావ్య కూడా దానికి సుముఖత చూపిస్తుంది. అంటే కలవాలి, వాళ్ళిద్దరిని ఓకే. నిఖిల్‌ని కలవాలి అన్న ఆలోచనతో ఉందంట. దాంతో నిఖిల్, కావ్య ఇద్దరు త్వరలోనే కలుసుకోబోతున్నారు. ముఖ్యంగా కావ్య నిఖిల్ విషయంలో మనసు మార్చుకోవడం చాలా పెద్ద శుభవార్త నిఖిల్‌కని చెప్పొచ్చు. ప్రస్తుతం నిఖిల్ మైసూర్‌లోనే న్యూ ఇయర్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్‌కి కూడా మైసూర్‌లోనే ఉంటాడు నిఖిల్.